ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్ మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, RSR కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. కావలి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కు ఓటు వేసి గెలిపించాలంటూ కావలి పట్టణంలోని 28వ వార్డు PSR ఇన్ఛార్జి కోట వెంకట్, ఆయన సతీమణి విజయ తన అనుచరులతో కలిసి 28వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట వెంకట్ మాట్లాడుతూ ప్రజలలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కు ప్రజాస్పందన బాగా ఉందని ఆయన అన్నారు. ఇదే విధంగా ప్రజల్లో తిరుగుతూ అఖండ మెజారిటీతో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ను గెలిపించుకునేందుకు కృషి చేస్తామన్నారు. అధికారంలోకి రాకముందే ఇంత అభివృద్ధి చేస్తున్నారు అని, ఏ గడపకు వెళ్లినా ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ప్రజల మద్దతు పసుపులేటి సుధాకర్ కు ఉందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు PSR అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పసుపులేటి సుధాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ గారికే మన ఓటు. కావలి కదిలింది, కదనానికి సై అంది, పసుపులేటి జెండ పట్టి పద పదమని అంది. తరతరాల నిర్లక్ష్యం చూసిన ప్రతి పల్లె సుధాకరుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రజల కొరకు, ప్రగతి కొరకు, మెతుకులేని బ్రతుకు కొరకు, యువత కొరకు, భవిత కొరకు, అందరిలో వెలుగు కొరకు, ప్రజల కొరకు, ప్రగతి కొరకు, మెతుకులేని బ్రతుకు కొరకు, యువత కొరకు, భవిత కొరకు, అందరిలో వెలుగు కొరకు, ఇన్నాళ్ళ వేదనలు తొలగించక ప్రతినబూని కావలి కదిలింది, కదనానికి సై అంది, పసుపులేటి జెండ బట్టి పద పదమని అంది. తరతరాల నిర్లక్ష్యం చూసిన ప్రతి పల్లె సుధాకరుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు 28వ వార్డులో గడప గడపకి ప్రోగ్రాంలో భాగంగా మన స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల మేరకు మా వార్డులో నేను, నా భార్య, మా వార్డులో పిల్లకాయలు అందరం తిరగడం జరిగింది. ఉదయం తిరిగాము, సాయంత్రం తిరిగాము, 4-5 వీధులు తిరిగాము. ఈసారి మాత్రం ఎలక్షన్స్లో మంచి రెస్పాన్స్ కనిపిస్తూ ఉంది పసుపులేటి సుధాకర్ గారికి. ఎందుకంటే 2 గవర్నమెంట్లు చూశారు, జనాలు చూసి విసిగిపోయారు. కాబట్టి కొత్తగా ఎవరైనా ఏదైనా మంచి చేస్తారేమో వాళ్ళని చూద్దాము అనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఉన్నట్లు మాకు అనిపించిందండి. కాబట్టి ఈరోజు తిరుగుతున్నాము, ఇంకా కూడా కష్టపడి తిరిగి పసుపులేటి సుధాకర్ గారిని గెలిపించుకుంటాం అన్న ఆశయంతో, దృక్పథంతో దూకుడుగా ఇంకా పెంచి మేము తిరిగి ఇంటింటికి తిరిగి 1కి 4 సార్లు తిరిగి పసుపులేటి సుధాకర్ గారిని గెలిపించుకుంటామని మేము మనవి చేసుకుంటున్నాము. అలాగే ప్రజలు కూడా మంచి స్పందన లభిస్తుంది ప్రజల వద్ద నుంచి కూడా. ఇదే విధంగా కొనసాగితే కనీసం ఒక 2-3 వేలతో అయినా సుధాకర్ గారు గెలుస్తారని చెప్పి నాకైతే గట్టి నమ్మకం ఉంది. గెలిపించుకుంటామండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు పసుపులేటి సుధాకర్ గారికి వారికి మద్దతుగా 28వ వార్డు ఇన్ఛార్జ్ వెంకట్ గారి ఆధ్వర్యంలో గడప గడపకు తిరగడం జరిగింది. ఒక విశేషణ స్పందన అనేది ఈరోజు జనాలకు కనిపించింది. ప్రతి ఒక్కరిలో ఒక మార్పు అనేది కోరుకుంటున్నారు ఈ రోజుల్లో. సో ఒక చదువుకున్న వాళ్ళు ఏంటంటే కనీసం అట్లీస్ట్ ఇప్పుడు ఆలోచన పెరిగింది. సో ఈయన పసుపులేటి సుధాకర్ గారు ఏమి చేయకుండా ఏమి ఆశించకుండానే ఇన్ని మంచి పనులు చేశారు అని మేము వారికి వివరించడం జరిగింది. వాళ్ళలో ఒక ఆలోచన అనేది వచ్చింది.
వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏమీ లేకుండానే పసుపులేటి సుధాకర్ గారు ఇంత చేశారంటే రేపు ఒకవేళ అధికారంలోకి పసుపులేటి సుధాకర్ గారిని గెలిపించుకుంటే ఇంకా ఎన్నెన్నో మంచి పనులు చేస్తారని వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది. ఇదే విధంగా చాలా మాకు ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. అసలు ఇంత పాజిటివ్నెస్ ఇంత ఇదిలో ఉంటే ఖచ్చితంగా పసుపులేటి సుధాకర్ గారు ఖచ్చితంగా రేపు గెలవడం అనేది కన్ఫామ్గా గెలుస్తారు పసుపులేటి సుధాకర్ గారు. ఇలాగే ఎన్నో చాలా మంచి పనులు చేయాలని ఇంకా ఏమీ లేకుండా పసుపులేటి సుధాకర్ గారు ఇన్ని చేస్తుంటే రేపు గెలిస్తే మటుకు ఖచ్చితంగా చాలా మంచి పనులు చేస్తారని, కావలి నియోజకవర్గం ఒక అభివృద్ధిలో చెందుతుందని ఎంతోమందిని చూస్తున్నారు, ఎంతో చేస్తున్నారు. కానీ ఏది అభివృద్ధి అనేది జరగడం లేదు. ఏమి లేకుండానే పసుపులేటి సుధాకర్ గారు ఈ రకంగా అభివృద్ధి జరిపారంటే ఒక పల్లెల్లో రోడ్లు వేయించడం కానీ, స్ట్రీట్ లైట్స్ వేయించడం కానీ అధికారంలో ఉన్న వాళ్ళే చేయలేకపోతున్న పనులన్నీ పసుపులేటి సుధాకర్ గారు ఏమి లేకుండానే చేస్తున్నారంటే అసలు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే పసుపులేటి సుధాకర్ గారిని మనం ఖచ్చితంగా గెలిపించుకొని ఒక మెజారిటీతో భారీ మెజారిటీతో గెలిపించుకొని చేయాలని మేము మా 28వ వార్డు మా వెంకట్ గారి ఆధ్వర్యంలో ఇలాగే జనాల్లో అందరికీ ఇట్లా చేసిన పసుపులేటి సుధాకర్ గారు చేసిన మంచి పనులన్నీ తెలియజేస్తూ పసుపులేటి సుధాకర్ గారు గెలవని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.